హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా 4-5 టమాటాలు, 4-5 పచ్చిమిరకాయలు ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అంతలోకి ఈ ముక్కలు ఉడికిపోతూ ఉంటాయి కదా, ఉడికిన తర్వాత ఆ ముక్కల నుంచి రసం తీసుకోవాలి. ఆ రసం అంతా తీసుకొని వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి. అలాగే ముందుగా ఆ చింతపండు రసం కూడా అలాగే తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఒక సెట్టలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కొంచెం కాగనివ్వాలి. ఆ నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిరగాయ, ఒక చిన్నులపాయ రెబ్బ దంచుకొని వేసుకోవాలి. ఆ తాలింపులోనే కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి టమాటాల నుంచి రసం తీసాం కదా, ఆ రసం అంతా దాంట్లో వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత చింతపండు రసాన్ని దాంట్లో వేసుకోవాలి. మనం టమాటా రసం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం, రసం పొడి కొంచెం వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి రసం రెడీ. అన్నంలో తింటే చాలా బాగుంటుంది.